చాన్నాళ్ళకి మా సొంత ఊరికి సొంత మనుషులకి దగ్గరగా వచ్చామని చాలా సంతోషించాం. కానీ మా పరిస్థితి పెన మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది. ముందున్న చోట నాకు వంట పని తప్ప మరేమీ ఉండేది కాదు. అన్నిటికీ మనిషి ఉండేది. చంటిపిల్ల ఉంది కదా అందుకని. ఇప్పుడేమో అన్ని పనులు నా తలకే రుద్దుకున్నాను. చాదస్తం మరి. పెద్ద పాపకి స్కూల్ బస్ ఇంటి ముందే వచ్చేది. తనే వెళ్ళి ఎక్కేసేది. ఈవినింగ్ దిగి ఇంటికి వచ్చేసేది. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళ నాన్న దింపాలి, ఈవినింగ్ నేను వెళ్ళి తీసుకురావాలి. ఆయనకి ఏదైనా పని ఉంటే ఇంక నాకు డబుల్ డ్యూటీ. ఇంకా మా బుడ్డిది చిన్నగా ఉన్నప్పుడు అల్లరి కూడా చిన్నగా ఉండేది. మరి ఇప్పుడు వామ్మో ఇల్లు బీకి పందిరేస్తుంది. పిల్ల సైజుతో పాటు అల్లరి సైజు కూడా పెరిగిపోయింది. మా ఆయన సంగతి చెప్పక్కర్లేదు. ముందైతే ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకున్నాం. మార్నింగ్ వెళ్ళి లంచ్కి వచ్చేవాళ్ళు. ఈవినింగ్ కూడా అంత లేట్ ఏం అయ్యేది కాదు. ఇప్పుడేమో ఆఫీస్ దూరమైంది. మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ వస్తారు. వర్క్ పెరిగిపోయింది. ఇండైరెక్ట్గా ప్రెషర్ మా అందరి మీద పడుతుంది. ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే. ఇంకా మా పెద్దదానికి ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ ఏమైనా వచ్చాయంటే నాకు నిద్ర ఉండదు. ఇన్ని కష్టాలు మీకుంటే మీరైతే ఏం చేస్తారో నాకు చెప్పండి ప్లీజ్. నేనైతే ఏం చేయలేక ఈ కష్టాలు పగవారికి కూడా రాకూడదురా దేవుడా అని కోరుకుంటున్నాను. ఇంతకీ ఇక్కడ నేనేం ప్రిపేర్ చేశానో మీకు అర్థమైందా? రాగి జావ అండి. 1 గ్లాస్ రాగి జావ 3 గ్లాసుల పాలతో సమానం అంట. పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి మరి. మా వాళ్ళకైతే రోజు ఇదే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్ బాయ్. ఏం చేస్తున్నావు?